వైసీపీ త్వరలోనే పూర్తిగా ఖాళీ అవుతుందని, జగన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ సీట్లను కేటాయిస్తే వాటిపైన జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. బటన్ నొక్కుడు పేరిట ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి దొడ్డిదారిన మళ్లించారని ఆయన మండిపడ్డారు. ఈవేళ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి, పేదవాడికి మధ్యతరగతి వారికి కూడా వైద్యం అందించాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత కష్టపడి మేము ఈ చెక్కులు మీకు అందజేయడానికి కారణం ఏంటంటే, మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కష్టాలను మేము చూసాం దగ్గర నుండి. ఈవేళ మీకు అనారోగ్యానికి గురయ్యారు, ఆసుపత్రుల్లో చేరారు, ఆరోగ్యం కోసం అప్పు చేస్తూ బంగారం తాకట్టు పెట్టుకును, ఇల్లు తాకట్టు పెట్టుకును, వడ్డీగా తెచ్చుకుని వైద్యం చేయించుకున్నారు. మీ ఆరోగ్యం కుదుటపడింది, ఇంటికి వెళ్లారు. కానీ మీరు తెచ్చిన అప్పులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ బాధ ఒక పక్కన ఆరోగ్యం కుదుటపడిందని సంతోషించాలో, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలో అనేటువంటి బాధ, ఆవేదన మీకు ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీకు ఇంత పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఉన్నాం. జాతి ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలి.